తీసుకోలేదు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు, కూర్చోండి. ఏదైనా ఉంటే కనుక అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. బ్రో ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీకు 1 మినిట్. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం ప్లీజ్. బ్రో ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి. మీరు కరెక్ట్ చేయండి. సరే అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. ప్రసంగం మీద మీరు ఇచ్చిన చెప్పించే ఏం మాట్లాడతాం. ఇన్సబ్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇన్సబ్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ఎవ్రీడే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్ష్యాలు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు. ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంటు మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. కూర్చోండి. ఇంకా కరెంటు మీద 10 సార్లు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. అందరికీ మన ఆస్తులు మనందరం కలిపి పెట్టినట్టు లెక్క. నాకున్న అవగాహన మేబీ రాంగ్ ఆర్ రైట్. ప్రభుత్వం పెట్టిందంటే ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్టప్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం. ఆ అప్పులుగా కట్ట. అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మనకు రిలీజ్ చేయరు. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప. ఇది కంటిన్యూ ప్రాసెస్. అంత పకడ్బందీ మన రాజ్యాంగం. పెద్దలకు తెలుసు, నాకు తెలుసు, అచ్చెన్నాయుడు గారు తెలుసు, సీనియర్లు అందరూ ఉన్నాం. కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది దానికి వచ్చి అమ్మమ్మ గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు, అది కానట్టు, కార్పొరేషన్కి ఇచ్చినట్టు కానట్టు అని. మొన్న ఏది మామ ఒక నిమిషం సార్ 10 మినిట్స్ అవనండి, 50 మినిట్స్ అవనండి, 5 నిమిషాలు అవనండి. మీరు ఏ క్షణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను చేస్తే నేను కూర్చోబెడతాను. నాకేం అభ్యంతరం. ఇప్పుడు కూర్చోమన్నా కూర్చొని పోతాను.
అదిగో మరి చైర్మన్ చేసినప్పుడు మరి ఎల్ఓపి గారు మాట ఇది మా చీఫ్ విప్ గారు మాట మాట్లాడచ్చా? ఆ ధర్మం అది కాదు కాదు మీకు ఇబ్బంది అయితే కూర్చున్నాను, మీకు ఇబ్బంది అయితే నేను కూర్చున్నాను, నాకేం అభ్యంతరం లే. కూర్చున్నాం. నేను తప్పు చెప్పి లేకపోతే ప్రభుత్వాలను విమర్శిస్తే ఇంకా మొన్న పవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. సార్ మొన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ నుంచి ఈ విధ్వంసం వల్ల ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని విధ్వంసం కొద్ది మంచిగా తాగండి. ఒక సెకండ్ ప్లీజ్. విధ్వంసం అయింది ఇప్పుడు లోపల. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం, ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి తీసుకోలేదు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చోండి. ఏదైనా ఉంటే కనుక, అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీకు 1 మినిట్. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ప్లీజ్. ఇప్పుడు ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి, మీరు కరెక్ట్ చేయండి. సరే అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. ప్రసంగం మీద వీళ్ళు ఇచ్చిన చెప్పించే ఏం మాట్లాడతాం, ఇన్సబ్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇన్సబ్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష.
ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే, మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు, ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంట్ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. కూర్చోండి, ఇంకా కరెంట్ మీద కూర్చోండి. 10 సార్లు అధ్యక్ష, కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. కూర్చోండి.